చంద్రబాబు కాదు ఆల్ ఫ్రీ బాబు అంటూ కూటమి మేనిఫెస్టోపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. కూటమిది మేనిఫెస్టో కాదు, టీడీపీ ప్రెస్ మీట్ అన్నారు ఆయన. కర్ణాటకలో ఇచ్చిన హామీలనే కాపీ కొట్టారని తప్పుపట్టారు ఆయన. జైలు భయంతోనే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని మార్గాని భరత్ ఆరోపించారు. నేను ఇవాళ సూటిగా ఈ చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నా. మీరు 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు. ఎందుకు బయటకు వచ్చారు? కారణం ఏంటి? ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కదా బయటకు వచ్చారు. ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేశారనే కదా బయటకు వచ్చారు. తిట్టిన తిట్లు, అన్ని తిట్లు ఉంటాయని కూడా ఎవరికి తెలియదు. అన్ని తిట్లు సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని తిట్టారే. అమిత్ షా గారు తిరుపతి వస్తే ఆయన పైన చెప్పులు ఇసిరిపించారే. ఎన్ని చెయ్యాలో నీచ నికృష్ట పనులు అన్నీ చేశాడు. చేసి ఈ 2024లో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు, ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలియపరచాల్సిన అవసరము ఈ నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉంది అని ఇవాళ నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ బీజేపీ పెద్దల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తాము, ప్రత్యేక హోదా ఇస్తాము, పోలవరంకి R&R ప్యాకేజ్ డబ్బులు ఇమీడియట్గా విడుదల చేస్తాము, కేబీకే తరహాలో వెనకబడిన జిల్లాలకి నిధులు ఇస్తాము, లేకపోతే పోర్టులు కట్టిస్తాము, లేకపోతే రైల్వే జోన్ ఇప్పిస్తామని ఏమన్నా హామీలు ఇచ్చారా? ఏమన్నా ఇచ్చారా? ఏమీ ఇవ్వకుండా ఈయన పొత్తు ఎందుకు పెట్టుకున్నాడు? రాజమండ్రి సెంట్రల్ జైల్ చంద్రబాబు నాయుడు గారు ఎదురు చూస్తూ ఉంది మీ గురించి. 2024 ఎలాగో ఓడిపోతారు, ఎదురు చూస్తూ ఉంది. అంటే సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వస్తుందని మీరు పొత్తు పెట్టుకున్నారా? బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా? అంటే కేంద్ర పెద్దలు మిమ్మల్ని కాస్తారని పొత్తు పెట్టుకున్నారా?